ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఏఐటిసి, ఐఎన్టిసి, సిఐటియు, హెచ్ఎంఎస్ ఈ 4 సంఘాలు పెద్ద ఎత్తున హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం వేజ్ బోర్డు 12వ వేజ్ బోర్డు ఇవాళకి ప్రారంభం కావాలి. ఇంతవరకు ఆ ఏర్పాట్లకు సంబంధించి సన్నాహ కమిటీ వేస్తే 1 సంవత్సరం పట్టింది. అంటే ఇప్పుడు కమిటీ వేసినా ఇంకొక సంవత్సరం వరకు కూడా అవదు ఇది. తద్వారా కార్మికులకి వచ్చేటువంటి అత్యవసర వేతనాలు, లేకపోతే వాళ్ళకి వచ్చే రోజువారీ ఇబ్బందులు, ఇవి ఏదో పేరుతో కార్మికుల్ని సంస్థ పట్ల అసంతృప్తి వచ్చేట్టు చేసి అంతర్లీనంగా సింగరేణి సంస్థని బలహీనపరిచి తద్వారా అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ అనేక చట్టాలు కూడా కేంద్రంలో చట్టాలు వచ్చి మన సింగరేణి మైన్స్ కూడా, అంటే మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ పేరుతో మన సింగరేణి మైన్స్ ని కూడా వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. ఇవాళ సింగరేణికి భవిష్యత్తు లేదు. సింగరేణి ఇట్లా మీరందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో సింగరేణిని కూడా పరిరక్షించుకోవాలి. ఇవాళ మీరు చేసేది వేజ్ బోర్డు తక్షణం అమలు చేయాలనేది ఒక డిమాండ్, అదేవిధంగా సింగరేణి పరిరక్షించబడాలనేది కూడా ఒక డిమాండ్ గా ఉండాలి. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కనుమరుగయ్యే దుస్థితి ఇవాళ మోడీ గారి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వస్తుంది. అందువలన ఖచ్చితంగా మన హక్కు మనకి ఇవ్వాలి, మన మైన్స్ ని మనకు అవకాశం కల్పించాలి. ఒకవేళ నువ్వు ఆక్షన్ జరిపినా సరే అందులో సింగరేణి వాళ్ళకే వచ్చే విధంగా అటువంటి నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉంది. రెండోది, వేజ్ బోర్డు తక్షణం కమిటీ వేసి ఒక 2-3 నెలల్లోనే దీన్ని పరిష్కారం చేయాలి. ఇంకో అంశం, లేబర్ కోడ్స్, బ్రిటిష్ కాలం నుంచి ఉన్న లేబర్ కోడ్స్ ని కూడా వాళ్ళు రద్దు చేసి ఇవాళ 4 కోడ్లోకి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కార్మికులకు బేరసారాలాడే శక్తి సన్నగిల్లే విధంగా చేయటం, కార్మికుల పోరాట శక్తిని సన్నగిల్లే విధంగా చేయటం, కార్మికులు భవిష్యత్తులో పూర్తిగా నిర్వీర్యమైపోతే వాళ్ళు యథాతథంగా వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేయాలని కుట్ర ఇందులో ఉంది. అందువలన ఈ అన్ని అంశాలపైన ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ సింగరేణి వ్యాప్తంగా ఉన్న మీ అందరికీ, మా జాయింట్ యాక్షన్ కమిటీ 4 యూనియన్ల నాయకులకి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇతర యూనియన్లు కూడా దీనికి ఈ సింగరేణిని పరిరక్షించుకోవటంలో కలిసి రావటం, అందరూ కలిసి వస్తే బాగుంటుందని నేను కూడా కోరుతున్నాను. 12వ వేజ్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల ఇవాళ వేజ్ బోర్డు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కోల్ ఇండియాలో కూడా ఎన్నికలు జరిపి 51% వచ్చిన కార్మిక సంఘంతో వేజ్ బోర్డు అగ్రిమెంట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. అసలు ఇంతవరకు సింగరేణిలో 7 సార్లు ఎన్నికలు జరిగినా ఏ సంఘానికి కూడా 51% రాలేదు. అసలు ఈ దేశంలోనే 51% వచ్చినటువంటి రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లేదా ఎంపీలు కానీ ఎవరు కూడా లేరు. కానీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని, రద్దు చేయాలనే తలంపుతోటి, దుష్ట తలంపుతోటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 51% అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ వేజ్ బోర్డును ఆపేశారు. ఒకవేళ కనుక ఏ సంఘానికి కూడా 51% రాకపోతే మిగిలినటువంటి సంఘాలని 20% వస్తే ప్రాతినిధ్య సంఘాలుగా గుర్తించి, ప్రాతినిధ్య సంఘాలతో అగ్రిమెంట్ చేయరు కాబట్టి పే కమిషన్ వేసి ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా బొగ్గని కార్మికుల జీతాలు నిర్ణయించాలని చూస్తా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కనుక బొగ్గని కార్మికుల జీతాలు నిర్ణయిస్తే కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యం 5 జాతీయ కార్మిక సంఘాలతో కలిసి 11 వేజ్ బోర్డులు అగ్రిమెంట్ చేయడం ద్వారా ఇవాళ భారతదేశంలో బొగ్గని కార్మికుల యొక్క జీతాలు ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల కంటే కూడా అధికంగా తీసుకోగలుగుతున్నాం. ఇదే పే కమిషన్ అనేది వస్తే మాత్రం కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది.
కాబట్టి లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు దాదాపు 5-6 సార్లు పైగా దేశవ్యాప్తంగా పోరాటం చేసినాయి. ఏ పోరాటాలు చేసినా ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్టు. పార్లమెంట్లో మాకు బలం ఉన్నది కాబట్టి కార్మిక వర్గం భారతదేశంలో 100 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి సాధించుకునే 44 కార్మిక చట్టాలు రద్దు చేస్తూ 4 కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 కోడ్ల వల్ల ఈ ప్రమాదం వస్తూ ఉంది. మొన్న మేము సింగరేణిలో సమ్మె నడిస్తే 60 రోజులు ఉంటేనే అది తీసుకుంటుంది అని చెప్పేసి ఆ నిబంధన రావడం వల్ల 60 రోజుల ముందు సమ్మె నడిచేయటం, అంటే 60 రోజుల తర్వాతనే సమ్మె చేయాలి. అది కూడా వాళ్ళు ఆర్ఎల్సి వాళ్ళు ఫెయిల్యూర్ రిపోర్ట్ ఇస్తేనే. కాబట్టి ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు. దీన్ని రద్దు చేయాలని ఇవాళ జూలై 1వ తారీఖు నుంచి మనకి 12వ వేజ్ బోర్డు రావాలి కాబట్టి ఇవాళ జూలై 1వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా బొగ్గని కార్మికులు నిరసన దినం పాటిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా ఇవాళ కొత్తగూడ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి యాజమాన్యానికి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులందరికీ అన్ని మైన్స్ లో కూడా ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసనలు తెలియపరిచినటువంటి కార్మికులందరికీ మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఏఐటిసి యూనియన్ గా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, దానికి ఆటంకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గలు మొత్తం కోల్ ఇండియా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న డిమాండేను జయప్రదం చేయడానికి వచ్చిన కార్మిక వర్గానికి సింగరేణి కాలుష్య వర్కర్స్ ఏఐటీసీ తరఫున అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జేఏసీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమైన విషయం తెలిసిందే, 12వ వేతన ఒప్పందం. ఇప్పటికీ 11వ వేతన ఒప్పందానికి ముందే 6 నెలల ముందే కంపెనీ ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ ఈసారి చేయలేదు. ఎందుకంటే లేబర్ కోడ్లలో ఎన్నికలు పెట్టి ఎవరికైతే 51% వస్తుందో వారితోనే మాట్లాడే ప్రక్రియకు ఈరోజు లేబర్ కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కమిటీని వేయలేదు. అందుకనే బొగ్గలను వెంటనే ఈరోజు డిమాండ్ చేసిన తర్వాత వెంటనే సమ్మెకు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, బొగ్గలను స్తంభింపజేసి వెంటనే 12వ వేతన ఒప్పందాన్ని కార్యక్రమాన్ని వెంటనే అమలుపరిచే విధంగా కార్మిక వర్గం అంతా సమ్మెకు కూడా తయారు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.